రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో చేరుకుడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. అందరు బాగున్నారా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు మనల్ని ప్రేమించి గడిచిన కాలం అంతా కాపాడి మరొక శ్రేష్టమైన పరిశుద్ధ దినాన్ని ఇచ్చారు. ఆయన చేసిన కార్యాలకు మనం ఏమి రుణం తీర్చలేం. మన నిండు హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప ఎలా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చలేని వారంగా ఉన్నాం. అత్యధికమైన ప్రేమ దేవుని ప్రేమ మన మీద. ఆయన వాత్సల్యత దినదినం మన మీద కొత్తగా పుడతా ఉంటుందంట. ఆయనకి మన మంచి వాళ్ళం కాదు, మన యోగ్యులము కాదు, అలాగని ఏ అర్హతలు మనలో లేవు. కానీ ఆయనకి దినదినం మన మీద నూతన వాత్సల్యత పుడతా ఉంది. కొన్నిసార్లు తప్పులు చేసినప్పుడు తండ్రి దండించేవాడుగా ఉన్నప్పటికీ మళ్ళా హక్కును చేర్చుకొని హత్తుకుంటాడు తండ్రి. దండించేదిగా ఉంటుంది తల్లి, కానీ హక్కును చేర్చుకుంటుంది మళ్ళీ అదే తల్లి. కఠినంగా శిక్షించాను కానీ నన్ను మరణానికి అప్పగించలేదు అంటాడు దావీదు భక్తుడు. చిన్న చిన్న శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు మినాయిస్తే మనల్ని క్షేమంగా ఉంచిన దేవునికి అందరూ చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును, మనల్ని, మన పిల్లల్ని, కుటుంబాలను ఆయన రెక్కల చాటున, ఆయన చట్రంలో, ఆయన వలయంలో మనల్ని దాస్తా ఉన్నాడు. ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలే. కొద్ది నిమిషాలు వాక్యం మీద మనసు పెడదాం. ఈ 6వ కీర్తన ఈరోజు ముగించాలనుకుంటున్నాను. 6వ కీర్తన 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాల్లో మొదటి భాగం, మొదటి వచనాన్ని గడిచిన వారం ధ్యానం చేశాం. దేవునికి కోపం వస్తుందా? ఒకవేళ దేవునికి కోపం వస్తే ఎందుకు వస్తుంది అనే విషయాన్ని గడిచిన వారంలో లైవ్లో మనం విన్నాం. తర్వాత దీంట్లో 2వ భాగం ఏంటంటే ప్రార్థనా జీవితం. దావీదు చేసినటువంటి ప్రార్థనలో కొన్ని విశేషతలు మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేయటం మనకు అర్థం కావాలి. ప్రార్థన చేయటం ఒక మంచి దేవుని ఉద్దేశం. అది మంచి దేవుని ఉద్దేశం, మంచి ఉద్దేశం. దేవుని ఎడల మన ఎడల దేవునికి ఉన్న మంచి ఉద్దేశం. దీని గురించి తిమోతికి రాస్తా, ఇది మీ విషయంలో దేవుని చిత్తం అంటాడు. 2వ అధ్యాయంలో, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ప్రార్థనను గురించి మాట్లాడుతా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాట చెప్పాడు. మొదటి 2 వచనాలు, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఈ మాట పట్టుకోండి అందరూ. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలం. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రార్థన మంచిది. చెప్పండి, ప్రార్థన మంచిది. ప్రార్థన ఉండడం మంచిది. మీ గృహాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో, సంఘంలో ప్రార్థన ఉండడం మంచిది. ప్రార్థన లేదు అంటే పాపం నిన్ను వెంటాడుతుంది, తరిమి పట్టుకుంటుంది, నిన్ను పతనానికి నడిపిస్తుంది. అందుకే భక్తులు చెప్పారు, ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయలేరని. అలాగే పాపం చేసేవాళ్ళు కూడా ప్రార్థన చేయలేరట. కనుక దేవుని పిల్లలు ప్రార్థనలో ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం విశ్వాసికి దేవునితో సన్నిహితాన్ని పెంచుతుంది, దేవునితో నిన్ను ఐక్యపరుస్తుంది, దేవునితో సహవాసం పెంపొందిస్తుంది. ప్రార్థన లేదంటే దేవునితో నీకున్న సంబంధం క్రమంగా ఏమైపోద్దంటే తెగిపోతుంది. నీకు దేవునితో మాట్లాడే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రార్థనలో నిన్ను దగ్గరగా తీసుకెళ్లేది, దేవునికి దగ్గరగా తీసుకెళ్లేది ప్రార్థన, కేవలం ప్రార్థన మాత్రమే. అందుకే విశ్వాసం ఎప్పుడు కూడా ప్రార్థన జీవితాన్ని నిత్యము కలిగి ఉండడానికి ఇష్టపడాలి. ప్రార్థన చేయడం యామర్చకూడదు. ఒక మనిషి నిర్ణయ కాలంలో, అంటే సాయంత్రం అయిందంటే పనులన్నీ ముగించుకొని నిద్రపోవడం ఎంత సహజంగా అలవాటు చేసుకున్నామో, అలాగే ఉదయం అవుతుండగా లెగవడం ఎంత సహజంగా అలవాటు చేసుకున్నామో, ప్రార్థనా జీవితాన్ని అదే విధంగా సహజ సిద్ధంగా దేవుని సన్నిధిలో క్రమంగా అలవాటు చేసుకోవాలి. మెలకు వస్తుంది అంటే దావీదు భక్తుని జ్ఞాపకం చేసుకోవాలి. నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకుంటాను. అమ్మ ముఖం చూద్దాం, నాయన ముఖం చూద్దాం, భర్త ముఖం చూద్దాం,
ఊళ్ళో వాళ్ళ ముఖం చూద్దాం, ఫోన్ ముఖం చూద్దాం అనుకోవద్దు. దేవుని ముఖం చూడాలి, దేవుని ముఖ దర్శనం చూడాలి. ప్రార్థన జీవితంలో భక్తుడు నేర్చుకున్న అనుభవం మనందరికీ ఒక మాదిరి. కొన్ని రకాల ప్రార్థనలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను, రెఫరెన్స్లు ఇస్తాను, అంతే, వివరణ చెప్పను. ఎందుకంటే 3 విషయాలు ఉన్నాయి. మొదటి విషయం గడిచిన వారం ధ్యానం చేశాం. ఈరోజు మొదటి వచనం నుండి కూడా ఈ మాటలో ఇది మంచిది అని చెప్పడానికి నేను తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో జ్ఞాపకం చేసిన మాట. ఈ 6వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 6వ అధ్యాయంలో 2వ వచనం నుండి మరి 8 వచనాల వరకు కూడా ప్రార్థన కనబడుతుంది మనకి. ఆ ప్రార్థనలో ఆయన పలికిన విషయాలు నేను రాత్రి కూడా జ్ఞాపకం చేశాను. ఈ మాటలు చూడండి. ప్రభువా, నన్ను గద్దింపకము, నన్ను శిక్షింపకము, నన్ను కరుణించుము, నన్ను బాగు చేయుము, నన్ను విడిపింపుము, నన్ను రక్షింపుము. ఈ మాటలు గమనించారా? దేవుని ఎదుట దేవుని పిల్లలకి దీనత్వం ఉండాలి. దేవుని ఎదుట, దేవుని సన్నిధి ఎదుట, దేవుని సంఘంలో దేవుని పిల్లలకి తగ్గింపు ఉండాలి. అది మనల్ని హెచ్చించడానికి కారణమవుతుంది, అది మన ఆశీర్వాదానికి కారణమవుతుంది. ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థనలో అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, తగ్గించుకోవడం. ఎక్కడ కూడా పరుష పదాలు పలకట్లేదు. వాస్తవంగా ప్రార్థన చేస్తున్నటువంటి భక్తుడు ఎలాంటి వాడంటే రాజు స్థానంలో ఉన్నాడు. కానీ ఎక్కడ అహంకారయుక్తమైన మాటలు ఎక్కడ పలకట్లేదు, అహంభావంతో కూడిన మాటలు ఎక్కడ ప్రదర్శించట్లేదు. ప్రభువా, నన్ను కరుణించు, నన్ను రక్షించు, నన్ను విడిపించు, నన్ను విమోచించు. ఈ మాటలు ఇంకా ఒకసారి 51వ కీర్తనలో చూడండి. ఇవన్నీ కూడా రెఫరెన్సులుగా రాసుకొని తర్వాత మీరు ధ్యానం చేయడానికి నేను మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. 51వ కీర్తనలో కూడా నేను కొన్ని విషయాలు చెప్తాను. మొదటి వచనంలో మొదటి మాట, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. అలాగే 3వ లైన్లో నా అతిక్రమములను తుడిచివేయము. తర్వాత 2వ వచనంలో నన్ను బాగా కడుగుము. తర్వాత 2వ వచనం 2వ భాగంలో నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచు. ఒప్పుకోలు రావాలి. రెండవది చెప్పండి, ఏం రావాలి? మన పాపాన్ని గురించి ప్రతిసారి దేవుని సన్నిధికి సమీపించిన ప్రతిసారి విశ్వాసకు ఒప్పుకోలు రావాలి. నీ పాపాన్ని గురించినటువంటి విచారం అక్కడ, పశ్చాత్తాపం అక్కడ తెలియపరచాలి. ఏముంది లేని తుడిచేసుకోకండి దయచేసి. ప్రతిసారి కూడా ఇద్దరు సమీపించడం మీకు గుర్తుందా? ఒక పక్క పరిసయుడు, ఇంకొక పక్క సుంకరి ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వెళ్ళారు, దేవుని మందిరానికి వెళ్ళారు. ఒకని ప్రార్థన మాత్రమే అంగీకరించబడింది, ఒకని ప్రార్థన తృణీకరించబడింది. అతిశయాలతో కూడిన ప్రార్థన అది. ఈ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. అయితే అతని ప్రార్థన వినబడలేదు దేవునికి, దేవుడు అంగీకరించినట్టుగా లేదు. పరిసయుడు చేసిన ప్రార్థన ప్రభు అంగీకరించలేదు. సుంకరి దీనత్వంతో ఈ మాట చెప్తున్నాడు, ప్రభు ఆకాశం తట్టు కనులెత్తడానికి కూడా నేను యోగ్యుడను కాను. ఆ దీనత్వం ప్రభువుకు నచ్చింది, ప్రభువుకు కావాలది, ప్రభు ఇష్టపడతాడు దాన్ని. ఆ తగ్గింపుని దేవుడు చూస్తున్నాడు. ఇతని కంటే అంటే పరిసయుని కంటే సుంకరుని గురించి ఏం చెప్పాడంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి వెళ్ళను అని రాయబడి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మన జీవితం ఆశీర్వాదకరంగా తీర్చబడాలి అంటే ప్రార్థన జీవితంలో దేవునితో మమైక్యం అవడం మనం నేర్చుకోవాలి. అందుకే నేను మీ అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను, ప్రేమపూర్వకంగా ప్రాధేయపడుతున్నాను. ఎప్పుడు ప్రార్థనను విస్మరించొద్దు. అది దేవునితో సహవాసం. తన పాపం పోయేదానికోసం, తన అతిక్రమాలు తుడిచివేయబడే దానికోసం తగ్గించుకొని తన ఎదుట, దేవుని ఎదుట తన పాపమంతటిని ఒప్పుకుంటున్నాడు. ఇంకా ఏమన్నాడో తెలుసా? 3వ వచనంలో నా అతిక్రమాలు నీకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట కనబడతా ఉంది, నీకే విరోధంగా నేను పాపం చేశాను. 7వ వచనంలోకి రండి, నేను పవిత్రుడనగునట్లు ఈ సోపుతో నా పాపం పరిహరించు. పవిత్రునిగా ఉండాలనుకుంటున్నాను. ఎప్పుడైనా ఇలా అడిగారా? ప్రభువా, నేను పవిత్రుడిగా ఉండాలనుకుంటున్నాను, నన్ను శుద్ధి చేయి ప్రభువా. ఆశ మనకుంటే దేవుడు తీరుస్తాడు. చెప్పండి, ఏముంటే? ఆశ ఉంటే. ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చాడు, మీకు గుర్తుందా? నేను
శుద్ధుడనగుట నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి అంటాడు. కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలం అంటాడు. ఎవడైనా శుద్ధంగా ఉంటానంటే దేవుడు వద్దంటాడా? పక్కన వాళ్ళని అడగండి, నువ్వు శుద్ధంగా ఉంటానంటే దేవుడు వద్దంటాడా అని చెప్పండి. అర్థం కాలేదా మీకు? నువ్వు శుద్ధంగా ఉంటాను అంటే అలా వద్దురా అంటాడా దేవుడు? మీకు అర్థం అవ్వలేదు అనుకుంటాను. ప్రభు దగ్గరకు వచ్చి ఆ కుష్ఠవ్యాధి కలిగిన వాడు ఏమంటున్నాడంటే, నీకు ఇష్టమైతే నన్ను, అక్కడ రాయబడిన మాటలు మీరు గమనిస్తే ఆశ్చర్యం అన్నమాట. వెంటనే ప్రభు అంటాడు, నాకు ఇష్టమే. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నువ్వు శుద్ధంగా ఉండడం నాకు ఇష్టమే. దేవుడికి ఇష్టం ఏంటంటే నువ్వు ఎప్పుడు శుద్ధంగా ఉంటావు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుని చూసే భాగ్యం ఎవరికి కలుగుతుందంటే హృదయాంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకునే వారికి. దేవుడు నాకు కనబట్టలేదు అంటే నీ హృదయం శుద్ధంగా లేదని, ఇంకా శుద్ధి చేసుకోవాల్సి ఉందని క్లియర్గా మనకు వాక్యం అర్థమవుతుంది. యేసు ప్రభు చెప్పిన మాట అది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎంతమందికి ఆశ ఉంది దేవుని దర్శనం, దేవుని చూడాలని, యేసయ్యను చూడాలని ఎంతమందికి ఆశ ఉంది? యేసయ్యను చూడాలనే ఆశ మరి జక్కయ్య కలిగినప్పుడు జక్కయ్య దగ్గరికే వచ్చాడు యేసు ప్రభు. నీకు ఆశ ఉండాలి, శుద్ధంగా ఉండాలని ఆశ ఉండాలి, నీకు శుద్ధంగా బ్రతకాలని ఆశ ఉండాలి, శుద్ధంగా జీవించాలని. ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడంటే 7వ వచనంలో, నేను పవిత్రుడనొగినట్లు హిసోపుతో నా పాపము హిమము కంటే తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పవిత్రుడు కావాలనుకుంటున్నాడు. హిమము కంటే తెల్లగా నా జీవితం ఉండాలనుకుంటున్నాడు. 9వ వచనంలో అంటాడు కదా, నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. 10వ వచనంలో అంతరంగములో శుద్ధ హృదయాన్ని కలుగచేయి. నెహెమ్యా గ్రంథం వాక్య భాగాన్ని త్వరగా మీకు రెఫరెన్స్లు ఇస్తాను. జాగ్రత్తగా అవకాశం ఉన్నప్పుడు చదవడానికి ప్రయత్నం చేయండి. నెహెమ్యా గ్రంథంలో ఒక మంచి ప్రార్థనను మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నెహెమ్యా చేసే ప్రార్థన దేవుని పిల్లలకి చాలా అవసరం. మొదటి అధ్యాయంలో 4వ వచనంలో అతడు 3వ వచనంలో యెరూషలేము ప్రాకారాలు కాలిపోయాయని, పడద్రోయబడ్డాయని, దాని గుమ్మాలు కాల్చివేయబడ్డాయని తెలుసుకున్నాడు. 4వ వచనంలోకి వచ్చేసరికి ఆ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. అందరూ ఆమేన్ చెప్పండి. ఇక్కడ నెహెమ్యా చేస్తున్న ప్రార్థనలో 3 విషయాలు ఉన్నాయి, గమనించారా? 1 కూర్చున్నాడు, 2వది ఏడ్చాడు, 3వది దుఃఖముతో ఉన్నాడు, 4వది ఉపవాసం ఉన్నాడు. దేవుని పిల్లలు కొన్నిసార్లు ప్రతికూలతలు ఏర్పడినప్పుడు ఉపవాస ప్రార్థనల్లో కూడా ఉండడం అవసరం. ఉపవాస ప్రార్థనలు గొప్ప కార్యాలు జరిగిస్తాయి. పట్టుకట్టుకుంటడం అంటే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడని అర్థం. ఇదిగో ఒక అద్భుతమైనటువంటి సహవాసం దేవునితో ఉపవాసం అనండి. దేవునితో సహవాసం ఏంటి? ఉపవాసం దేవునితో సహవాసం. కనుక ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఇంకా దేవునికి నేను అత్యంత దగ్గరగా తీసుకెళ్తుంది, దేవునికి ఇంకా సన్నిహితంగా తీసుకెళ్తుంది. 21 దినాలు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత దానియేలుతో దేవుని పలికిన మాట ఏంటో తెలుసా? దానియేలు నీవు బహుప్రియుడు అన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు దానియేలు బహుప్రియుడయ్యాడు అంటే ఉపవాసంలో దేవునికి దగ్గరైనప్పుడు. 21 దినాలు ఏం తినలేదు, ఏం తాగలేదు, మంచి మరి స్నానాభిషేకాలు కూడా చేసుకున్నట్టు కనపడలేదు. వాస్తవంగా రాజు దగ్గర పర్సనల్ సెక్రటరీగా, ప్రధానమంత్రిగా ఉండేవాడు దానియేలు. కానీ ఆయన కూడా ఉపవాసం ఉన్నాడు. దేవు దర్శనాన్ని చూడగలిగాడు. దేవుని దూత ప్రత్యక్షమైంది తన కోసం. అతను చెప్తున్న మాట ఏంటంటే, దానియేలు నీవు బహుప్రియుడవు. చెప్పండి, దానియేలు నీవు. ఎంతమంది ఆశపడుతున్నారు దేవునికి బహుప్రియులంగా ఉండాలని? ప్రియులంగా కాదు, ప్రియులుగా ఉండడం విశేషమేం కాదు, బహుప్రియులంగా ఉండడం విశేషం. ఎలా మనం దేవునికి బహుప్రియులం అవుతామంటే ప్రార్థన ద్వారాను, ఉపవాసం ద్వారాను. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. విశ్వాసికి ప్రార్థన దేవుని ఎదుట నిన్ను బహుప్రియంగా చేస్తుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా, అది తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నిన్ను మారుస్తుంది.
ఇందాక తిమోతి పత్రికలో 2వ అధ్యాయం ప్రకారం 3వ వచనంలో చెప్పిన మాట ప్రకారం గమనించినప్పుడు ప్రార్థనలో తగ్గింపు ఉండాలి, అలాగే ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి, ప్రార్థనలో ఉపవాసం ఉండాలి. ఇంకా గమనించండి ప్రియులారా, వాక్యాన్ని చూడండి. కూర్చున్నాడు, ఆ మాటలు విన్నప్పుడు కూర్చున్నాడు, తర్వాత ఏడ్చాడు, తర్వాత కొన్ని దినాలు దుఃఖంతో ఉపవాసం ఉన్నాడు. ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన కూడా చేశాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆ విజ్ఞాపనలో ఆయన చేసిన మాట ఏంటో తెలుసా? 6వ వచనంలోకి రండి. నీ చెవి యొగ్గి నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారు పాపము చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితివి. ఇలా ఒప్పుకోవడానికి ఇలాంటి ధైర్యం ఉండాలి మనకి. ఏం చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు అర్థమవుతుందా? నేను నా తండ్రి ఇంటి వారు నీ ఎదుట మేము పాపం చేశాం. మా పితరులైన ఇశ్రాయేలీల పాపాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. మన పాపాన్ని, మన పితరులు చేసిన పాపాన్ని కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. తెలియక ప్రభా, మా పితరులు కూడా పాపం చేశారు, మా తండ్రి ఇంటి వారు పాపం చేశారు, ఇప్పుడు మేము కూడా పాపం చేశాం. 3 తరాల పాపాన్ని నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు. చాలా క్లియర్గా రాయబడింది, మీరు గమనించారా? 6వ వచనం. నీ చెవికి నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచు. 1. తర్వాత నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. 3వది ఏంటంటే నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించింది. లేదు, నా ప్రవర్తన దేవుని ఎదుట సవ్యంగానే ఉందని చెప్పగలిగిన ధైర్యం మనకుందా? చాలాసార్లు బహు అసహ్యంగా ఈ కీర్తనకారుడు చెప్పినటువంటి మాటలను బట్టి మనమందరం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దావీదు భక్తుని ప్రార్థనలో నుంచి నెహెమ్యా ప్రార్థనలోకి మీకు నేను జ్ఞాపకం చేస్తున్న విషయాలు. మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి, మన ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి. అది ఎప్పటి వరకు అంటే మన యొక్క తండ్రులు, అలాగే మన వ్యక్తిగత జీవితంలో ఉన్న పాపం, దేవునికి విరోధంగా చేసిన అసహ్యమైనటువంటి వాటిని, ఆ ప్రవర్తనను కూడా ఒప్పుకుంటున్నాడు. ఇలా దేవుని సన్నిధిలో ఏం చేశాడంటే 11వ వచనంలోకి వచ్చి తలకే సేవయోగ్య నీ దాసుడని నా మొర్ర నీ నామం భయభక్తులతో గణపరచుట యందు ఆనందించు. నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను. అనండి, బతిమాలుకోవాలనండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి? అంతేగాని డిమాండ్లను కమాండ్లు చేయొద్దు. ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారు. ఏందయ్యి? డిమాండ్ చేస్తున్నాను, కమాండ్ చేస్తున్నాను. ఎక్కడుంది నీకు అధికారం? డిమాండ్ చేయాల్సింది, కమాండ్ చేయాల్సింది అపవాది దగ్గర. అనండి, ఎవరి దగ్గర? అపవాదికి ఏమో చోటిత్తివి, దేవుని దగ్గరకు వచ్చేమో డిమాండ్ చేస్తుంటవి. దేవుని దగ్గర డిమాండ్ చేసే అధికారం నీకు ఎక్కడుంది? దేవుని దగ్గర డిమాండ్ చేస్తావా? దేవుని దగ్గరికి వెళ్ళి భక్తులండి వీళ్ళు, మరి దేశ చరిత్రలు మార్చిన ప్రార్థనలు ఇవి. దేశ చరిత్రలు మార్చిన ప్రార్థనలు ఇవి. ఇశ్రాయేలు దిశానిర్దేశాన్ని మార్చిన ప్రార్థనలు ఇవి. నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రత్యక్షత ఆయనకి ఇవ్వబడింది. 70 సంవత్సరాల చెర తర్వాత ఏం జరుగుతుందో కూడా దేవుడు ప్రత్యక్షపరిచాడు నెహెమ్యా. తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియపరిచాడు నెహెమ్యా. ఎందువల్ల అంటే ప్రార్థనతో దేవునిలో తనకున్నటువంటి అనుబంధం, సంబంధం. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. బతిమాలడం, ఇలాగా ఒప్పుకొలుతో పాటు బతిమాలడం, విజ్ఞాపన చేయడం. దానియేలు గ్రంథం. మరొక ప్రార్థన జీవితాన్ని మీ ముందు పెడతాను. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళను వాక్యాన్ని చదవడానికి నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. దానియేలు గ్రంథంలో ఒక శ్రేష్టమైన అనుభవాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. త్వరగా చూడాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తా ఉన్నాను. 9వ అధ్యాయంలోకి రండి. 9వ అధ్యాయం దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 3వ వచనం. అంతటా నేను
అంటే జరగబోతున్నటువంటి పరిస్థితులను బట్టి 70 సంవత్సరాల చెరనంతరం నెహెమ్యా చేసిన ప్రార్థన దానియేలు కాలంలో కూడా ఇది మనం చూస్తాం అన్నమాట. ఈ 70 సంవత్సరాలు సంపూర్తి అవుచున్నవని గ్రంథం వలన గ్రహించి తిని, అంతటా నేను గోనెపట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుటకై దేవుని ఎదుట, ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకోండి. అందరు నా వైపు చూడండి. ప్రార్థన చేసుకునే వాళ్ళకి ఏముండాలి? పక్కన వాళ్ళకి చెప్పండి, మనసు నిబ్బరం ఉండాలని చెప్పండి. ప్రార్థనలో కూర్చుంటారు, ఉపవాసం ఉండగాని మనసు మాత్రం నిబ్బరంగా ఉండదు. ఏమో ఈ లోపు ఏమైపోద్దో అని గందరగోళం అన్నమాట. ప్రశాంతంగా ఉండలేరు, మనసును నిలపలేరు. ఉపయోగం ఉండదు ఆ ప్రార్థన వల్ల. మనస్సు నిబ్బరం చేసుకోవాలి, మనసును కట్టుకోవాలి, చెదరిపోకుండా మనస్సును కాపాడుకోవాలి ప్రార్థనలో. ఇవన్నీ ప్రార్థనలో ఉండాల్సిన అంశాలు. ఇవన్నీ భక్తుడైన దావీదు చేసినటువంటి ప్రార్థనలో ముఖ్యమైన భాగాలు. నెహెమ్యా అలాగే చేశాడు, అలాగే దానియేలు అలాగే చేశాడు. ప్రార్థనలో ఇవి దేవుని పిల్లలకు ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు. అలా ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థనలో దానియేలు కూడా కొంత ఒప్పుకోలు చేశాడు. 4వ వచనం, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ఒప్పుకుంటున్నాడట. ఏం ఒప్పుకుంటున్నాడో, ప్రభువా మహాత్మ్యము కలిగిన భయంకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారి ఎడల నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. 5వ వచనం, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటను ఆలకింపక నీ ఆజ్ఞలను విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారు. ఈ ఒప్పుకోలు మనకు రాకపోతే మీరెంత ప్రార్థనా పరులైనా అది ప్రార్థనా జీవితం అని మాత్రం ఎవరు అనుకోవద్దు. నేను చెప్తున్నటువంటి వ్యక్తులను మీరు బైబిల్లో తెలుసుకోండి, ఎవరినన్నా, లేకపోతే చర్చ్ చేసి తెలుసుకోండి. వీళ్ళంత ప్రార్థనా పరులు ఇంకెవరు లేరనమాట. అనేకమైన సందర్భాలకు వీళ్ళ ప్రార్థన బహుమాదిరికరంగా ఉంటుంది. దానియేలు ప్రార్థన, నెహెమ్యా ప్రార్థన, దావీదు భక్తుడు చేసిన ప్రార్థనలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. కుటుంబాలకు కాదు, కేవలం ఒక కుటుంబానికి కాదు, కేవలం ఒక దేశ జనాభాకు కాదు, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ రాయబడిన మాటల్లో 6వ వచనాన్ని అందరం చూడండి. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారం. ప్రభా నీవు నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారము నొందిన వారం, మేము నీ మీద తిరుగుబాటు చేశాం. పిల్లరా, ఈ మాటలు గమనించండి. 8వ వచనంలో 7వ చివరి భాగంలో అంటాడు కదా, పరదేశులుగా ఉన్నట్టి ఇశ్రాయేలీలందరినీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున 8వ వచనంలో మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. చూడండి ఎంత ఒప్పుకోలో. ఈనాటికి ఈ పరిస్థితులు మాకు రావడానికి కారణం నిన్ను ఎడబాసాం, దుష్టులంగా ఉన్నాం, అసహ్యంగా ప్రవర్తించాం, చెడుతనంలో ఉన్నాం, తిరుగుబాటు చేశాం, మా పాపానికి మాకు సిగ్గే తగింది. ఇంకా ఏమన్నాడో తెలుసా? 9వ వచనం, మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి. అయితే అందరూ దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. చప్పట్లు కూడా అందరు స్తోత్రం చెప్పండి. ఎలాంటి దేవుడు ఆయన? కృపాక్షమాపణలు కలిగిన ఆయన వైపు మళ్ళుకుంటే ఎన్నాళ్ళు తిరుగుబాటు చేసావో, ఎన్నాళ్ళు అసహ్యంగా ప్రవర్తించావో, ఇంత దేవునికి దూరంగా నడుచుకున్నావు, అయినా సరే ఆయన ఎలాంటి వాడంటే కృపాక్షమాపణలు గల దేవుడు. హల్లెలూయా. ఆయన వైపు మళ్ళుకుంటే, ఆయన వైపు తిరిగితే ఆయన క్షమించే దేవుడు, ఆయన కృపనిచ్చే దేవుడు, ఆయన రక్షించే దేవుడు. అందువల్ల ఎప్పుడు కూడా మనం ఆయన వైపు తిరిగి దేవుని వైపు చేతులెత్తి దేవుని సహాయాన్ని తీసుకోవాల్సిన వారంగా ఖచ్చితంగా ఉన్నామని చెప్తున్నాను. అందుకే దావీదు
దావీదు ప్రార్థన జీవితాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా వ్యక్తిగత జీవితంలో వాళ్ళు ఏం చేశారో అవన్నీ చెప్పారు. 11వ వచనంలోకి రండి, దయచేసి 11వ వచనంలోకి రండి. కృపా క్షమాపణలు గల దేవుడు అయి ఉన్నావని చెప్పి తర్వాత ఏమన్నాడంటే, ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా 10వ వచనంలో మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చాను. గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతుంది. ఎప్పుడైనా దేవుని మాట విన్నావా? లోబడ్డావా? విధేయత చూపావా? అంటే దానికి మన దగ్గర సమాధానం లేదు. అందువల్ల మనం ఖచ్చితంగా వ్యక్తిగత విమర్శ, అంతరంగ విమర్శ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది దేవుని ఎదుట. అదే ఆ వ్యక్తిగత పరిశీలన లేకపోతే మన హృదయం బండబారిపోతుంది, కఠినమైపోతుంది. శాశ్వతంగా మనం దేవునికి దూరం అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ప్రార్థన జీవితం మనల్ని మళ్ళా తిరిగి కట్టేలా చేస్తుంది, దేవునితో సన్నిహితంగా మారుస్తుంది, దేవునితో సమాధానం పడేలా చేస్తుంది, దేవునితో ఐక్యమయ్యేలా చేస్తుంది. గంభీరంగా అందరూ స్తోత్రం చెప్పండి. 11వ వచనంలో కండి, ఇశ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వెనుక తిరుగుబాటు చేసిది. మేము పాపము చేసి గనుక నేను శపించేదన నీవు నీ దాసుడైన మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసినట్లు ఆ శాపం మా మీద కుమరించావు. ఈ మాటలు మీరు గమనించండి. రండి 13వ వచనంలోకి రండి. 13వ వచనం, మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా నడవడి మానకపోతిమి. ఈ మాటలు చూడండి. వాళ్ళకి మీరు దేవుని మాట వినకపోవటం వల్ల కీడు వస్తుందని చెప్పబడినట్లు వారి మీదకి కీడు వచ్చినా కూడా కొన్నిసార్లు శోధనలు, ఇరుకులు, ఇబ్బందులైనా మన హృదయం మాత్రం ఎలా ఉంటుందంటే కఠినంగా మారుతుంది. అయితే అవని, జరిగేది జరగని, వచ్చేది రాని, అంతే, నేను మాత్రం ఇంతే. మనల్ని మనం ఏం చేసుకుంటామంటే కఠినం చేసుకుంటా ఉంటాం, చాలా ప్రమాదంలోకి వెళ్తాం అన్నమాట. ఎప్పుడు కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఇది వరకు నేను చెప్పాను, ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతా, కఠినపరచుకోండి, నేడని సమయం మీకు వినబడతా ఉంది, నేడు ఆయన శబ్దాన్ని మీరు వింటున్నారు, మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఇశ్రాయేలీయుల ప్రజలు అలాగా కఠినపరుచుకున్నారు. వాళ్ళకి కీడొచ్చినా కూడా వాళ్ళు దిద్దుకోపోగా వాళ్ళ చెడు నడవాడికి నీకు మానుకోలేదంట. అంతేకాదు, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు అనండి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరుచుకోకపోతిమి. ఏం పరుచుకోలేదంట? ప్రభువా అని దేవునితో సమాధానం కూడా పడలేదు. అందువల్ల వీళ్ళు చెరలోకి వెళ్ళడానికి, భయంకరమైన శత్రువుల చేతిలో హింస పొందడానికి కారణమైంది. కానీ తిరిగి మళ్ళా వాళ్ళు ప్రార్థనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా కట్టబడ్డారు. వాళ్ళ రాజ్యం కట్టబడింది, వాళ్ళ కుటుంబాలు కట్టబడ్డాయి, వారి గృహాలు కట్టబడ్డాయి, వాళ్ళ జీవితాలు కట్టబడ్డాయి, వాళ్ళ నగరాలు, వాళ్ళ పట్టణాలు మళ్ళా కట్టబడ్డాయి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మీ జీవితం, మీ కుటుంబం, మీ విశ్వాస జీవితం కట్టబడాలంటే ప్రార్థన ఉండాలి. మీ ప్రాకారాలు కట్టబడాలంటే ప్రార్థన ఉండాలి. దావీదు చేసినట్లుగా, యెహెమ్యా చేసినట్లుగా, దానియేలు చేసినట్లుగా మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక. ఈ 6వ కీర్తనలో 3వ భాగం, 3వ మాట జ్ఞాపకం చేస్తాను. రండి, ఇంకా ప్రార్థన జీవితాన్ని గురించి చెప్తే సమయం చాలదు, నాకున్న సమయం అయిపోతా ఉంది. 6వ కీర్తనలోకి రండి. ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని 6వ కీర్తనలో 3వ విషయంగా మనం నేర్చుకుంటాం, 3వ అంశంగా చూస్తాం. అదేంటంటే, ఒకరోజు ఇలా చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. 8 మొదటి మాట, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. తర్వాత 9వ వచనం, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించి. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. ఎప్పుడు విని ఉన్నాడు, ఎప్పుడు ఆలకించి ఉన్నాడు అంటే, ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టుగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. తగ్గించుకొని నీ పాపాన్ని, నీ అవిధేయతను, నీ దోషాన్ని, నీ పితరుల దోషాన్ని, నీ యొక్క దేశ జనం యొక్క దోషాన్ని ఒప్పుకొని సరిచేసుకుంటూ వచ్చినప్పుడు, ఆ తిరుగుబాటుతనాన్ని ఒప్పుకుంటూ అసహ్యత నడకను గురించి పశ్చాత్తాపడుతూ వచ్చినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నెహెమ్యా ప్రార్థన ఆలకించాడు, దానియేలు ప్రార్థన ఆలకించాడు, దావీదు ప్రార్థన కూడా ఆలకించాడు. నీ ప్రార్థన కూడా
ఆలకిస్తాడు. వింటాడు దేవుడు నీ ప్రార్థన, గైకొంటాడు నీ ప్రవర్తన. పగిలిన హృదయముతో పాడిన, విరిగిన మనసుతో వేడిన, వింటాడు దేవుడు ఆ ప్రార్థన, గైకొంటాడు నీ ప్రవర్తన. పగిలిన హృదయముతో పాడిన, వింటాడు దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. దావీదు ప్రార్థన ఆలకించాడు. దేవుడు దావీదు విన్నపాన్ని అంగీకరించాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తూ ఉండగా ఒక వేరియేషన్ అనేది తన జీవితంలో కనబడుతుంది. ఓ ప్రత్యేకత తన జీవితంలో కనబడుతుంది. ఒక ప్రత్యేకమైన ఏర్పాటు తన జీవితంలో కనబడుతుంది. అదేంటో తెలుసా? ఇప్పుడు ఒక నిర్ణయానికి వస్తున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట తను ఒప్పుకొని చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ప్రార్థన ఆలకించిన తర్వాత వేరైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఏంటది? అందరూ చూడాలి, అందరూ చూడాలి. 8వ వచనంలో 2వ భాగం, పాపము చేయవర్లరా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి, మీతో నాకు సంబంధం లేదా అంటున్నాడు. ఇప్పుడు దాకా వాళ్ళతో నేను కలిసి ఉన్నట్టున్నాడు, కానీ ఇప్పుడు మాత్రం ఏమంటున్నాడంటే, మీరందరూ నా యొద్ద నుండి ఏమైపోవాలి? తొలగిపోవాలి. దేవుని పిల్లలు అలా చెప్పగలగాలి. అంటే తను తాను వాళ్ళ మధ్య నుంచి తను ఏం చేసుకుంటాడంటే ప్రత్యేకపరుచుకుంటున్నాడు. దేవుని పిల్లలకి ప్రత్యేకత అవసరం. లోకంతో పాటు నువ్వు మిళితమై ఉన్నంత వరకు దేవుడు నిన్ను వాడుకోలేడు. దేవుడు నిన్ను ఘనపరచలేడు. నిన్ను ఘనమైన పాత్రగా తన మహిమ కొరకు ఉపయోగించుకోలేడు. దేవుడు నిన్ను వాడుకోవాలి, నిన్ను హెచ్చించాలి, ఆశీర్వదించాలని నువ్వు కానీ కోరుకుంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. తర్వాత నిన్ను నువ్వేం చేసుకోవాలంటే ప్రత్యేకపరచుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రత్యేకపరచుకోవాలి, వేరు చేసుకోవాలి లోకంలో నుండి నిన్ను. అంతేగాని నేను లోకంతో కలిసిపోతాను, లోకులతో కలిసిపోతాను, అనేకమైన ఐహికాలతో నేను ముడిపెట్టబడిన జీవితాన్ని కొనసాగిస్తానంటే దేవుని మహిమ కొరకు నువ్వు జీవించలేవు. దేవుని మహిమ కొరకు నువ్వు బ్రతకలేవు. నీ కొరకే నువ్వు బ్రతికే బ్రతుకు ఆశీర్వాదకరమైంది కాదు. దేవుడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, దేవునితో సహవాసం లేకుండా. కనుక వేరైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. అప్పటిదాకా పాపం చేసేవాళ్ళు తనతో ఉన్నట్టుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మీరందరూ నా యొద్ద నుండి ఏమైపోవాలి? తొలగిపోవాలి. అందరూ ఆమేన్ చెప్పండి. 2 ప్రత్యేకతలు బైబిల్లో ఉన్నాయి. ఆ 2 ప్రత్యేకతలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. జాగ్రత్తగా వినండి. 2 ప్రత్యేకతల్లో మొదటి ప్రత్యేకత ఏంటంటే దేవుని కొరకు ప్రత్యేకత. చెప్పండి, దేవుని కొరకు ప్రత్యేకత. నాజీరు చేయబట్టం అనేటువంటిది ఆ దినాల్లో దేవుని కొరకు ప్రత్యేకించుకున్నటువంటి వారి పని. వాళ్ళు ప్రత్యేకపరుచుకొని దేవుని కొరకు బ్రతకాలనుకునేవాళ్ళు. కానీ మనోళ్ళు కొంతకాలం ఇప్పుడు ఈ మధ్యలో ములుగుసార్లు కండవలు వేసుకోవటం చూసారా మీరు? వాళ్ళు కూడా 30 రోజులు 40 రోజులు మాలేస్తున్నాడు అంటారు. సరైన విధానం కాకపోయినప్పటికీ ఏదో ఆచారబద్ధంగా. కానీ దేవుని కొరకు ప్రత్యేకించుకున్నవాడు దేవుని కొరకు బ్రతకాలి. లోకానుసారంగా బ్రతకడానికి వీలేదు. ద్రాక్షకాయలే కానీ, పచ్చి పండ్లే కానీ, పండుకాయలే కానీ, ద్రాక్షవల్లికి పుట్టింది ఏది తినకూడదు. అతడు అందరితో కూడా సమాజంలో ఉండడానికి వీలేదు. ద్రాక్షరసం తాగకూడదు. అతడు ఏ పరిస్థితుల్లో కూడా తను అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడకూడదు. అంటే దేవుని కొరకు ప్రత్యేకించుకున్నవాడు, దేవుని కొరకు బ్రతకాలనుకున్నవాడు ప్రత్యేకమైన జీవితం చేయాలి. అందరూ ఆమేన్ చెప్పండి. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి దయచేసి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు జాగ్రత్తగా గమనించండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషకు ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలీయులతో ఇట్లను, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుట. అక్కడ నాజీర్ అనే దగ్గర పుట్టినట్టు ఉంటే ఏముంటుంది చూడండి, ప్రత్యేకంగా ఉండాలనుకునేవాడు. అందరూ చెప్పండి, ఎలా ఉండాలనుకున్నాడు? నాజీర్ అంటే అర్థం ఏంటి? ప్రత్యేకం. దేవుని కొరకు బ్రతకాలనుకున్నవాడు, ప్రత్యేకంగా ఉండాలనుకునేవాడు అనమాట. దేవుని కొరకు జీవించాలనుకునేవాడు నాజీరు చేయబడిన వాడు. తర్వాత ఎవడైనా మొక్కుకొని తను తాను ప్రత్యేకపరుచుకొని ఎడల వాడు ద్రాక్షరసమును ద్రాక్షరసాన్ని ఇయ్యాలంట. ద్రాక్షరసాన్ని, మద్యాన్ని మానవ. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని కొరకు బ్రతికేవాడు వీటన్నిటికి ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. పక్కన వాళ్ళకి చెప్పండి, కొన్ని విషయాలు మనం దూరంగా ఉండాలని చెప్పండి. మనకి అక్కడ అలా ఉండబుద్ధి కాదు కదా మనకి.
ఆ ప్రత్యేకతను కోరుకోం మనం. కానీ దేవునికి నాజీర్ అంటే ఏంటి? నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. ప్రత్యేకంగా ఇక్కడ అన్న ద్రాక్ష రసాన్ని మానుకోవాలి, మద్యాన్ని మానుకోవాలి, ద్రాక్షవల్లికి పుట్టింది ఏది కూడా తినకూడదు. ఆ తర్వాత మీరు 8వ వచనంలోకి రండి. అతడు, ఈ మాటలు పట్టుకోండి. ఆ వివరణ ఉంది 8 వచనాల వరకు. 8వ వచనం చదివిస్తాను, క్లియర్గా మీకు అర్థమవుతుంది. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. ఒకడు, చాలు చెప్పండి. అతడు తను ప్రత్యేకంగా ఉండే దినాలన్నీ కూడా దేవునికి ఎలా ఉంటాడంట? ప్రతిష్ఠితుడు అంటే ప్రత్యేకమైన వాడు, నాజీరు చేయబడిన వాడు. వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా తన్ను అపవిత్రపరచుకోవడానికి వీల్లేదు. దేవుని కొరకు బ్రతికేవాడు ఎక్కడ నేను లోకంలో అపవిత్రం అవ్వకూడదని కాపాడుకోవాలి. మీకు దానియేలు విషయం చెప్తాను. రాజు భోజనం దానియేలుకి షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు సిద్ధపరిచారు. కానీ దానియేలు ఏముద్దేశించాడో తెలుసా? రాజిచ్చే భోజనాన్ని తీసుకొని తాను అపవిత్రుడు కాకుండానట్లు రాజిచ్చే భోజనాన్ని తృణీకరించి కేవలం మరి ధాన్యాలను, చిరుధాన్యాలను, పప్పు ధాన్యాలను అడిగి తీసుకొని రాజు ఆహారం వల్ల తను అపవిత్ర పడకుండా ఉండడం కోసం ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు అందుకే బహుగా దానియేలును హెచ్చించాడు, 3వ అధికారినిగా చేశాడు. 2 చేతులెత్తి గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఏ పరిస్థితుల్లో, మాటలో కానీ, క్రియలో కానీ, ఆహారంలో, అలవాటుల్లో, ఆచారాల్లో, వ్యవహారాల్లో నువ్వెక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి కనుక నువ్వు అపవిత్రునిగా చేసుకోకూడదు, నీ పవిత్రతను పోగొట్టుకోకూడదు. ఇప్పుడు దావీదు అంటున్నాడు కదా, పాపము చేయవారులారా మీరందరూ నా యొద్ద నుండి ఏమైపోవాలి? మీరు చెప్పండి, ఏమైపోవాలి? నువ్వు చెప్పగలవా? నీ చెడ్డ స్నేహానికి నువ్వు చెప్పగలవా? నాతో ఇక నుంచి మీరు మాట్లాడొద్దు దయచేసి ఈ విషయాల మీద. మీరు సంభాషించే మాటల వల్ల నాకు ఆధ్యాత్మిక జీవితానికి నష్టం కలుగుతుంది, మీరు నాకు దూరంగా ఉండని చెప్పగలవా? అలా ద్వేషించగలవా? వాళ్ళని అసహించుకోమని కాదు, కానీ వాళ్ళ క్రియలను నువ్వేం చేయాలంటే దూరంగా పెట్టాలి. వాళ్ళ క్రియలకు నువ్వు దూరంగా ఉండాలి. ఇదివరకు చెప్పాను, నువ్వు దూరంగా ఉండాలి, లేకపోతే వాళ్ళని దూరంగా పెట్టాలి. దాంట్లో 2 వివరణలు చెప్తాను. మొదటిది, దేవుని కొరకు బ్రతికేవాడి ప్రత్యేకత ఇది. ప్రతిష్ఠితుడు, నాజీరు. వాడు తాను బ్రతుకు దినాలన్నీ కూడా దేవునికి ఎలా ఉంటాడు? ప్రతిష్ఠితుడు, ప్రత్యేకమైన వాడు, పవిత్రంగా ఉండేవాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వీడు సమాజంలో బ్రతకాలని, సమాజంతో కూడా కలిసి జీవించాలనుకోడు, దేవుని కొరకు బ్రతకాలనుకుంటాడు, దేవుని కొరకు బ్రతుకుతాడు. మీకు ఒక మాట చెప్పనా? అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను. నా యందు, నా శరీరమందు నేను జీవిస్తున్నాను, నా జీవితం క్రీస్తుకు సంబంధించింది, నేను దేవుని కొరకు బ్రతుకుతాను అన్నాడు. ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడో ఆ విషయాన్ని మనం కాపాడుకోవాలి, ఆ ప్రత్యేకతను మనం నిలబెట్టుకోవాలి. అప్పుడు వేరైన జీవితం కలిగిన వారంగా ఉంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం గమనిస్తాం, 6వ అధ్యాయంలో దయచేసి 13వ వచనం నుంచి కొన్ని మాటలు, 14వ వచనం నుంచి 16 వచనాల వరకు కొన్ని మాటలు ఉంటాయి. మీ ఎడల మొదటి పత్రిక చూడు, 6వ అధ్యాయం 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, అది అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. నీతికి మాటలు పట్టుకోండి. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది. అబ్బా నేను వస్తాను అబ్బా అనకూడదు, నేను కూడా వస్తాను అబ్బా అనకూడదు. వాళ్ళు పిలవకపోయినా ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళారుగా, ఏం వెళ్ళకపోతే నన్ను తీసుకెళ్ళలేదుగా, నన్ను మర్చిపోయారుగా. ఎంత దురాశ అంటే వాళ్ళు చేసి వచ్చింది వీళ్ళకి మాకు తెలుసు, నన్ను పిలవలేదే, నాకు కూడా చెప్పలేదే అంటే అక్కడ చేసిన వాళ్ళ పనుల్లో ఏం చేయాలనుకుంటుంది? పాలిభాగస్తురాలు కావాలి. అయ్యో నేను మిస్ అయ్యానే. ఎందుకు నువ్వు ఆరాటపడాలి? దేని కొరకు నువ్వు తాపత్రయపడాలి? దావీదు భక్తుడు అంటున్నాడు, పాపం చేసే మీరు నా దగ్గర ఉండడానికి వీలు లేదా, మీరందరూ నా దగ్గర నుండి తొలగిపోవాలి. పాపం చేసే వాళ్ళని తన దగ్గర నుంచి వెళ్ళిపోవాలంటున్నాడు, ప్రత్యేకపరచుకోవాలి. వాక్యం చెప్తుంది, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది, క్రీస్తునకు బెలీలతో ఏమి సంబంధం.
మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు, ఆ సంగతి మీకు తెలియదా అంటున్నాడు. ఒక రకమైన ఆవేదన పౌలు గారిలో మనం చూస్తున్నాం. ఆ ప్రత్యేకతను కాపాడుకోవడానికి కిందకు వచ్చిన తర్వాత ఏం చెప్పాడు తెలుసా? చదువు. నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి. చెప్పండి, అమ్మాట చెప్పండి పక్కన వాళ్ళకి. ఎలా ఉండాలంట? యువర్ స్పెషల్ అంటున్నాడు ప్రభు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తి అంటున్నాడు దేవుడు. నువ్వు వారి మధ్యలో నుంచి ఏమవ్వాలంటే వెడలాలి. అక్కడి నుంచి నువ్వు వెళ్ళాలి, బయలుదేరాలి. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా బ్రతకాలి. నీ మాట, నీ వైఖరి, నీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి. అది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దావీదు మాట చెప్తున్నాడు, మీరందరూ నా యొద్ద నుండి ఏమైపోవాలి? తొలగిపోండి. నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. లోకంలో ఉన్నా కూడా నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సముద్రంలోనే పడవలు ఉంటాయి, కానీ సముద్రం పడవలోకి రాకూడదు. చెప్పండి, సముద్రం ఎంత లోతుదైనా పడవలు ఉండాల్సిన సముద్రంలోనే, అక్కడే ఉండాలి, అవి సేఫ్గా ఉంటాయి. కానీ సముద్రం పడవలోకి రాకూడదు. నేను లోకంలో ఉన్నాను పాస్టర్ గారు, నా వల్ల కావట్లేదు అంటే నువ్వు లోకంలోనే ఉండాలి, లేకపోతే నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎక్కడికి చెప్పండి? పైకని. అవును, నాకు కుదరట్లేదు పాస్టర్ గారు, అందరి మధ్య ఉంటున్నాను, అందరితో ఉంటున్నాను, ఈ పరిస్థితులు నాకు ఇలా రావడానికి నేను లోకంలో ఉంటున్నాను కాబట్టి ఇలా అయిపోతుంది. లోకంలోనే ఉండాలి మనం అనండి. ఎక్కడ ఉండాలి? లోకంలోనే ఉండాలి. కానీ లోకం మాత్రం మనలోకి రాకూడదు. అదే సముద్రం మన పడవలోకి రాకుండా ఉండటం అంటే. పడవలు సముద్రంలోనే ఉంటాయి, దోణెలు సముద్రంలోనే ఉంటాయి, కానీ సముద్రం దోణిలోకి రాకూడదు. అది వచ్చిందంటే ఆ దోణి ముంపుకు గురవుతుంది, ఆ పడవ ప్రమాదానికి గురవుతుంది, నీ ఆధ్యాత్మిక జీవితం మునిగిపోతుంది లోకంలో, పాపంలో. కనుక నీ ప్రత్యేకతను నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని కుమారులై ఉన్నారు, మీరు దేవుని కుమార్తెలై ఉన్నారు. మీరు ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు సెలవిచ్చుచున్నాడని చెప్పాడు అక్కడ. ఆ ప్రత్యేకతను ప్రభు సన్నిధిలో మనల్ని కాపాడుకుందుము గాక. యేసు ప్రభు ప్రార్థన చేస్తా ఈ మాట చెప్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం చూడండి. వాళ్ళ ప్రత్యేకతను వాళ్ళని ప్రత్యేకించినప్పుడు ఆయన ఈ విధంగా తండ్రికి ప్రార్థన చేశాడు, నేను లోక సంబంధిని కానట్టు వారు. పక్కన వాళ్ళకి చెప్పండి ఈ మాట, మనం లోక సంబంధులం కాదని చెప్పండి. మరి ఎక్కడ పడితే అక్కడ మనం ఒగ్గేస్తున్నాం. మరి చెప్పండి, మనం ఎవరు కదంట? పక్కన వాళ్ళకి చెప్పండి. మనం ఇంకొక మాట చెప్తున్నా, ప్రభు అంటున్నాడు, నేను లోక సంబంధిని. ఒకటి, ఆయన లోక సంబంధి కాదు. తర్వాత తన పిల్లల గురించి ఆయన ఉంటున్నాడు, వారు కూడా లోక సంబంధులు కారు. మనం లోకంలో ఉంటున్నామని దాన్ని ఆసరగా తీసుకొని లోకంతో ముడిపెట్టుకొని లోకంతో కలిసిపోకూడదు. ప్రభు అంటున్నాడు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు లోక సంబంధివి కాదని చెప్పండి. ఎప్పటి నుంచి? ప్రభువు నిన్ను విమోచించిన నాట నుండి నువ్వు లోక సంబంధివి కాదు. అంతకుముందు నువ్వు కూడా లోక సంబంధివే, పాప సంబంధివే, సైతాను సంబంధివే, అపవాది సంబంధివే. కానీ ప్రభు నిన్ను విమోచించిన తర్వాత ఇప్పుడు నువ్వు లోక సంబంధివి కావు. ప్రభు అంటున్నాడు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఇదిగో చూడండి, సత్యమందు. అందరూ ఆమె అని చెప్పండి. సత్యములో వాళ్ళని ఏం చేయాలంటే ప్రతిష్ఠ చేయి. తర్వాత నీ వాక్యమే సత్యం. ఇప్పుడు చెప్పండి, ప్రతిష్ఠ ఎక్కడ వస్తుంది? వాక్యానికి నువ్వు అప్పగించుకుంటే నీకు ప్రతిష్ఠ వస్తుంది, వేరైన జీవితం వస్తుంది, ప్రత్యేకమైన జీవితం వస్తుంది, వ్యత్యాసమైన జీవితం వస్తుంది. వాక్యమే, నీ వాక్యమే సత్యం. నీ వాక్యానికి ప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళు, ప్రత్యేకించుకున్న వాళ్ళు దేవుని సన్నిధిలో లోకానికి ప్రత్యేకంగా జీవించేవాళ్ళు. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. 19వ వచనం చదువున్నాను. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్టు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. అక్కడ ప్రతిష్ఠ అంటే ప్రత్యేకపరుచుకున్న విధానం కొరకు, మనల్ని సత్యంలో ప్రతిష్ఠ చేయడం కోసం ప్రభు మన కోసం ఏం చేసుకున్నాడంటే ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. మనం దేవుని కొరకు ప్రతిష్ఠించుకోలేమా?
దేవుని కొరకు బ్రతకడానికి ప్రతిష్ఠించుకోలేమా? దేవుని చిత్తానుసారంగా వాక్యానికి ప్రతిష్ఠించుకోలేమా? లేకపోతే ఇంకా లోకంలో ఉన్న వాళ్ళమే, ఇంకా పాపంలో ఉన్న వాళ్ళమే, ఇంకా అవిధేయతలో ఉన్న వారమే, దేవునికి ఇంకా చోటు అయిన వారమే, ఇంకా దేవుని దుఃఖపెట్టే వారమే, దేవుణ్ణి అవమానపరిచే వారంగానే కనబడతాం. ఈరోజు నేను పిలుపునిస్తున్నాను. దావీదు కోరుకుంటున్నాడు, పాపం చేసే మీరెవరు కూడా నా యొద్ద ఉండడానికి వీల్లేదు. నా యొద్ద నుండి మీరేమైపోవాలి? చెప్పగలవా? నువ్వు ఈ ప్రతిష్టలోకి వస్తావా? నువ్వు కోరుకోవాలి, ప్రతిష్ఠ కోరుకోవాలి, ప్రత్యేకమైన జీవితం కోరుకోవాలి. దయచేసి గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం త్వరగా. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఇకను చెప్పండి, అమ్మాట చెప్పండి, ఇకను జీవించేవాడను నేను లోకంతో బ్రతుకుతున్నానా? నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇది ప్రత్యేకత, ఇది ప్రత్యేకత. అంటే ఒక మాట చెప్తాను మీకు నేను. నా వైపు చూడండి అందరూ. 7వ అధ్యాయం ఆదికాండంలో ఒక వ్యక్తిని దేవుడు చూపెట్టాడు మానవాళికి. ఆ వ్యక్తి ఎవరంటే నోవాహు. ఎవరు? నోవాహు. నోవాహుతో మాట్లాడుతూ దేవుడు అన్నాడు, నోవాహు, ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనపడ్డావు అంటాడు. దేవునికి ఒక నీతిమంతుడు కనపడ్డాడు. వాస్తవంగా ఆ దినాల్లో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళంటే 6వ అధ్యాయం నుంచి మీరు చదువుతున్నప్పుడు భూలోకం దేవుని ఎదుట చెడిపోయిందని రాయబడింది. ప్రతి వాళ్ళు చేసే అతిక్రమ పాపాలను బట్టి దేవుని మనసు దుఃఖపడి పశ్చాత్తాపడినట్టుగా రాయబడింది. మనుషులను దేవుడు పుట్టించినందుకు, సృష్టించినందుకు సంతాపపడినట్లుగా దేవునికి సంతాపం కలిగించే ప్రజలంతా కూడా ఒక పక్కుంటే వాళ్ళల్లో కూడా ఒక నీతిమంతుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. అర్థం అవ్వలేదా మీకు? దేవునికి లోకమంతా ఒకవైపు ఉండి పశ్చాత్తాపాన్ని కలిగించి దుఃఖ పెట్టే సందర్భంలో కూడా దేవుని కొరకు బ్రతికేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా? నోవాహు. స్తోత్రం చెప్పండి. లోకం నీ చుట్టూ ఉన్న లోకమంతా అపవిత్రంగా ఉండొచ్చు, దుర్మార్గతతో ఉండొచ్చు, భక్తిహీనంగా బ్రతకొచ్చు, కానీ దేవుని కొరకు బ్రతికేవాడు ఒకడు ఉన్నట్టుగానే నువ్వు లోకంలో దేవుని కొరకు బ్రతికే వ్యక్తి జీవించాలి. ఆ ప్రత్యేకతను మనం కోరుకోవాలి. ఆ మాట చూడండి, ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. చెప్పండి, ఆ తరం అంటే చాలా మంది ఉన్నారు అప్పటికి, కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళందరిలో వేరియేషన్ కలిగి ఉన్నాడు నోవాహు. దేవుని కొరకు బ్రతికేవాడు ఇలా ప్రత్యేకపరచుకోవాలి. దేవుడు ఆ ప్రత్యేకతను మనం దేవుని సన్నిధిలో నుంచి మనకు దేవుడు అనుగ్రహించి నిలబెట్టును గాక. ఆ ప్రత్యేకతలో మనల్ని స్థిరపరచును గాక. ఆ ప్రత్యేకతలో మనల్ని ప్రతిష్ఠించును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. జాగ్రత్త గమనించారా మీరు? ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. చూడండి 7వ అధ్యాయం ఆదికాండం 7వ అధ్యాయం. ఈ తరము వారిలో నీవే నా ఎదుట అనండి. నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. లోకంలో మనం ఉన్నా కూడా లోకంతో పాటు మనం కలిసిపోకూడదు. లోకాన్ని చూసి వాళ్ళే చేయాలని, వాళ్ళలాగా బ్రతకాలని అనుకోకూడదు, వాళ్ళలాగా జీవించాలని కోరుకోకూడదు, వాళ్ళ మాట్లాడాలని, వాళ్ళలాగా ప్రవర్తించాలని ఎప్పుడు అనుకోకూడదు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. నోవాహును గురించి రాయబడింది అదే. అనేక 6వ అధ్యాయం నుంచి చదివితే భూలోకం చెడిపోయింది, వాళ్ళు దేవుని ఎదుట తమ మార్గాలను చెరిపేసుకున్నారు, భక్తిహీనులుగా మారిపోయారు. దేవుడు నరులను భూమి మీద చేసినందుకు సంతాపపడినంతగా 6వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి వాళ్ళందరినీ ఏం చేయాలనుకున్నాడంటే దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. కానీ నాశనంలో నుంచి తప్పించుకోవడానికి ఒక వ్యక్తి కనపడ్డాడు. ఎవరైనా? నోవాహు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి. అందరితో పాటు నాశనం అయిపోకుండా ఉండాలంటే, అందరితో పాటు ఉపద్రవాన్ని చూడకుండా ఉండాలంటే నువ్వు దేవుని కొరకు ఎలా బ్రతకాలి? ప్రత్యేకంగా బ్రతకాలి. లోకంతో పాటు నువ్వు సమానంగా బ్రతకూడదు, లోకంతో పాటు సమానంగా బ్రతకూడదు. అందుకే లోకంలో నుంచి వేరు చేయబడి జలప్రలయం చేత అప్పుడున్న తరము వారు అందరూ నశించిపోయారు. కానీ నోవాహు కుటుంబం ఏం చేయబడ్డారంటే సురక్షితంగా కాపాడబడ్డారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఎందువల్ల అంటే వాక్యం చెప్తుంది కదా, ప్రత్యేకమైన జీవితం. లోకంలో ఉండాలి, కానీ లోక మలినత మనకి అంటకుండా చూసుకోవాలి. యాకోబు రాసిన పత్రికలో మరి 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక, తండ్రి అయిన, ఈ మాటలు పట్టుకోండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను పరామర్శించుటయు,
ఇహలోక మాలిన్యము తనకంటకుండా అనండి. చెప్పండి, ఏం చేసుకోవాలంట? ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. ఆ ప్రత్యేకత నువ్వు కాపాడుకోవాలి. ప్రభు తన మాటలు మనకు వరకు ఆశీర్వదించును గాక. ఈ ప్రత్యేకతలో రెండవ ప్రత్యేకత ఏంటంటే, మొదటి ప్రత్యేకత దేవుని కొరకు జీవించేవాడి బ్రతుకు అనండి. దేవుని కొరకు తన్ను లోకంలో నుంచి వేరుపరుచుకుంటాడు. రెండో వాడు ఏమిటంటే కుష్ఠరోగి ప్రత్యేకత అనండి. ఎవరు? కుష్ఠరోగి. ఇశ్రాయేలు ప్రజలు కానీ ఎవడైనా కుష్ఠవ్యాధి కలిగిన వాడు ఉంటే, కుష్ఠరోగం దేనికి చూపెట్టబడిందంటే అపవిత్రతకు చూపెట్టబడింది బైబిల్లో. అపవిత్రత కలిగినటువంటి రోగం కలిగిన వాడిని ఏం చేయాలంటే సమాజంలో నుంచి ఇంకొక వేరైన ప్రాంతంలో పెట్టాలని. అందరూ వాళ్ళతో పాటు వాడు నివాసం చేయడానికి వీలు లేదు. ఇక్కడ నా మాట చూడండి, దేవుని కొరకు బ్రతికేవాడు లోకంలో నుంచి ఎందుకు వేరవ్వాలంటే లోకం అంటకుండా అనండి. లోకం అంటకుండా. మరి కుష్ఠవ్యాధి కలిగిన అపవిత్రుడు జనంలో నుంచి వాడిని ఎందుకు పంపేయాలి బయటకు? ఎందుకంటే వాడి రోగం, చెప్పండి, వాడి రోగం నీకు అంటకుండా. నువ్వు ఎట్లయినా నువ్వు ఎలా ఉండాలి? దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి. అందరూ చెప్పండి, లోకం నీకు అంటకుండా ఉండాలన్నా, నువ్వు లోకంలో కలిసిపోకుండా ఉండాలన్నా నువ్వేమవ్వాలి? లోకానికి వేరవ్వాలి, దేవుని కొరకు వేరవ్వాలి, ప్రతిష్టమైన వ్యక్తిగా జీవించాలి, వైరాగ్యం కలిగిన వ్యక్తిగా బ్రతకాలి. దేవుడు ఆ ప్రతిష్టను, ఆ ప్రత్యేకతను, ఆ నాజీరును మనందరికీ దయచేయును గాక. దావీదు భక్తుడు చెప్పినట్టుగా మనం చెప్పుదుము గాక. దావీదు అంటున్నాడు కదా, పాపము చేయవర్లరా మీరు నా యుద్ధ నుండి తొలగిపోండి. వాక్య భాగం చూడండి, నేను ఒక రిఫరెన్స్ చెప్తాను. లేవికాండం 13వ అధ్యాయం 45-46 వచనాలు. లేవికాండం 13వ అధ్యాయం 45-46 వచనాలు. త్వరగా. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రాలను చింపేయాలి. వాడు తల వెరియబూసుకొని, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను బిగ్గరగా పలకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక అనండి. ఎట్లా ఉండాలంట అంటే వాడిని జనంలో, సమాజంలో ఉండనివ్వడు. మిరియాం తెలుసా మీకు? సణిగింది దేవుని మీద, మోషే మీద. సొంత సహోదరియే గాని మోషే మీద సణిగింది. ఏమైంది? కుష్ఠొచ్చింది. సమాజానికి వెలపలగా జీవించాల్సి వచ్చింది. వారం రోజులు సమాజం ముందుకెళ్ళడానికి అవకాశం లేకుండా అవరోధమైంది మిరియాం. ప్రియులారా, మీకు నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. మనం ప్రత్యేకమైన వైరాగ్యం కలిగిన జీవితం చేయడానికి పిలువబడ్డాం. ఆ ప్రత్యేకతను మనం కాపాడుకుందాము కాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనల్ని ప్రత్యేకపరిచి